హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు నవరాత్రుల్లో మూడో రోజైన అన్నపూర్ణాదేవి నైవేద్యం పెట్టుకునే ప్రసాదాల వీడియోని షేర్ చేసుకుంటున్నాను. అన్నంతో నిండిన ప్రసాదాలు. మొదటిగా నేను చింతపండు పులిహోరని చేస్తున్నాను. ముందుగా చింతపండులు ఇలా వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నాను గుజ్జు రెడీ చేసుకోవడం కోసం. అలానే పులిహోర కోసం అన్నాన్ని కూడా సిద్ధం చేసేసుకున్నాను. చింతపండు పులిహోరకి ఇంగువ మరింత రుచి కదా, అందుకే నేను గట్టి ఇంగువని వాడుతున్నాను. సైకిల్ బ్రాండ్ వారిది. చక్కగా ఇలా మెత్తగా దంచుకున్నాను. ఇలా దంచుతున్నప్పుడు ఇంగువ వాసన వంటగదంతా నిండిపోతుందండి. అలానే పోపును కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి 3-4 ప్రసాదాలు కొంచెం కొంచెం మోతాదులో చేసుకుని పెట్టుకోవాలనుకున్నాను. అందరికీ ఆహారాన్ని అందించే అమ్మకి ఇలా నా చేతులతో నాకొచ్చినట్లుగా ఇలా నైవేద్యాన్ని చేసుకోవడం మహా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఆవపెట్టిన పులిహారని చేస్తున్నాను. దానికోసం ఆవాలను కొద్దిగా దోరగా వేయించుకుని చెయ్యి జారుడుగా ఉండేలాగా నీళ్లు చిలకరించుకుని మిక్సీ పట్టుకోవడమే. ఈ మిశ్రమాన్ని పులిహోర అంతట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గుడిలో పులిహోరని ఇష్టపడేవారు సింపుల్గా ఇలా చక్కగా చేసుకోండి, మధురంగా ఉంటుంది. ఇక రెండో ప్రసాదంగా పరవన్నాన్ని కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను. ముందుగా నేను బియ్యం శనగపప్పుని బాగా కడుక్కొని ఇలా పాలలో నానబెట్టుకున్నాను. అమ్మవారికనే కాదు, మీ ఇష్టదైవానికి ప్రార్థించుకుని పెట్టుకునే ఏ నైవేద్యాల ప్రసాదాలకైనా ఇలా వంటింటిని పొయ్యిని చక్కగా శుభ్రపరుచుకుని పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకుని శుచి శుభ్రతతో ఇలా ప్రసాదం చేసుకోవడం మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. ఈ గరిటెను చూస్తుంటే నాకు అమ్మ పటంలో కూర్చుని ఒక చేతిలో అక్షయ పాత్ర, ఒక చేతిలో గరిటెతో ఉంటారు కదా, అదే గుర్తొస్తోంది. ఇక పరమాన్నం కూడా దగ్గర పడుతోంది. తీపి తినేదాన్ని బట్టి చూసుకుని బెల్లం కలుపుకోవాలి. అడుగు పట్టనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇక చివరిగా కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకుంటే పరమాన్నం సిద్ధమైనట్లే. ఇక ఈరోజు ముఖ్యమైన ప్రసాదం, అమ్మకి ఎంతగానో ఇష్టమైన ప్రసాదం దద్దోజనం. ముందుగా అన్నాన్ని వండుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. వేడి అన్నంలో పెరుగుని కలిపితే నీరు వస్తుంది కనుక ముందుగానే నేను ఇలా వెడల్పాటి పళ్ళెంలో అన్నాన్ని ఆరనిస్తున్నాను. తరువాత కాస్త ఉప్పుని జోడించుకుని అంతా కలిసేలాగా మొత్తం అన్నాన్ని కలుపుకోవాలి. దద్దోజనం చలవ చేసే అన్నం అని అర్థం. దానికి ముఖ్య పదార్థం పెరుగు. చక్కగా ఎండుమిర్చి వేసి తోడిపెట్టాను. మీగడతో ఉన్న పెరుగును తీసుకుని అన్నంలో చక్కగా కలుపుకోవాలి. మీగడతో ఉన్న పెరుగు మరింత రుచి కాబట్టి కాస్తంత మీగడను కూడా జోడించి కలుపుకుంటున్నాను. ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పోపుకి సిద్ధం చేసుకుందాం. పోపు కోసం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకుని ఇలా సిద్ధం చేసుకున్నాను. దద్దోజనం పెరుగు వలన కమ్మగా ఉంటుంది కనుక కొద్దిగా ఘాటుని కారాన్ని జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి మిరియాలను కూడా జోడిస్తున్నాను. అలానే ఇంగువ తప్పనిసరి. ఇందాక చింతపండు పులిహారకి గట్టి ఇంగును వాడాను కదా, ఇప్పుడు ఈ పొడి ఇంగువను వేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గట్టి ఇంగువ
కాస్త ఘాటుగా ఉంటుంది. దద్దోజనం కమ్మదనానికి అది సరికాదు. ఈ పొడి ఇంగువ వేసి వేయినట్టుగా వేసుకుంటే అదే రుచి మరి. పోపు కోసం కొద్దిగా నెయ్యి వేసుకుని, కొద్దిగా శనగపప్పు, అలానే మినపప్పు, కొద్దిగా మిరియాలు, అలానే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి మాడిపోనివ్వకుండా పక్కనే ఉండి కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడిక ఆఖరిగా ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక తాలింపుని అన్నంలో వేసుకోవాలి. ఆహా! ఈ మిరియాలు, అల్లం ముక్కల ఘాటు వాసన ఎందుకులెండి చెప్పడం. ఇక అమ్మకెంతో ఇష్టమైన దద్దోజనం సిద్ధమైంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం, చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.